మావోడు పాదాల మీద అంబాడే యాత్ర చేస్తుండు మా మలేష గాడు. సౌండ్ పెట్టను. ఇగో జూన్ 2 తారీఖు చింతపండు మలేష గాని పాదయాత్ర ఉంది. ఇప్పుడు దీన్ని పెడితే ఆ కొడుకు రిపోర్ట్ కొడతాడు. లేనిపోయి స్ట్రైక్లు ఎత్తాడు. వాళ్ళు ఇచ్చారు ఆ కొడుకాడు. సో మీకు ఒక ఫోటో చూపిస్తా. సౌండ్ బంద్ చేయదునా? సౌండ్ బంద్ చేసి ఇస్తాడు నాయుడు. సరే పట్టు చూద్దాం. ఇగో ఇది మా మలేష గాని పరిస్థితి. ఈయన ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఆయన పేరే వీరమల్ల అనిలా. వీరమల్ల అనిల్ అని మీకు ఆయన ఉన్నాడుగా. ఈయన ఎవరు అనుకుంటారు? తిరుమార్ మల్లన ఫేసి. ఫేసి అంటే ఏంటని మీరు అడగకరి. మావాడు అడుగు చెప్తాడు. మావాడు గిఫ్ట్ ఇచ్చారు మా మలేష గారికి. చేస్తున్న కబ్జాలు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. ఇగో ఇది ఈ బస్సు కేసీఆర్ లెక్క ఓ బస్సు కట్టుకుంటున్నాడు మావాడు. ఓ బస్సు కట్టి ఇగో ఇట్లా లగ్జరీగా. ఒకప్పుడు సాయపద అడక తిన్నాడు మావాడు. అన్న 10 రూపాయలు వేయరన్న, 5 రూపాయలు వేయరన్న. ఆ సాయ పైసా బాధితుల సంఘం అధ్యక్షునిగా నేను చూస్తున్నా. ఇప్పుడు ఇది వింతగా అనిపిస్తుంది నాకు. నీ అమ్మ దీంట్లో ఒక సీటు కొనే ఖరీదు పైసలు లేని లుచ్చ కొడుకు ఏ లంగా పని చేయలేదు. వార్తలు ఒకటి చూస్తలేడు. ఇలా తెలంగాణలో ఒకటి దేక్తలేడు. కుక్కలు కూడా దేక్తలేవు. హౌ ఎట్లొచ్చినాయి పైసలు అని అర్థం కావట్లేదు. అంటే దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై పేషి. దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై పేషి వీరమల్ల అనిల్ పటేల్. మావోడే అనమాట. అట్లుంటుంది మరి లెక్క మనతోని. ఎట్లా అనుకుంటారు? ఛానళ్ళు వచ్చినాయి. ఇంకా దవిడి దివిడే ఉంటుంది మనది. దవిడి దివిడే తయారుగా ఉండాలి. ఇవాళ నుంచి మొదలు పెడదాం. మీరు నన్ను కొట్టిరు, నేను కూడా మిమ్మల్ని కొడతా. మీరు కూడా తీసుకోరు నా లెక్క. చూద్దాం. విల్ ట్రై. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మావాడైతే ఇదే అనమాట. మలేషియా కానీ బొమ్మ వేసిండు. బస్సు కొనరా? 2 కోట్లు ఉంటారా? అంటే మా పేజీ కాలు ఉంటాయి. అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మా పేజీ చెప్పాలి. 2 కోట్లు ఉంటుందా, 3 కోట్లు ఉంటుందా, ఎంత దాని లెక్క ఎంత చెప్పాలి. బస్సు చేయించాడంట మా మలేషియా గారు. ఇక మీరు చూడొచ్చు. ఇదంతా అదే. ఇక నేను ఇగో బ్రహ్మాండమైన బస్సు కదనే నీ అక్క. దుమ్ము 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 లేస్తుంది. జనం సొమ్ము. మందు ఉచ్చదాగి 5 రూపాయల చాయ అడక్క తిని ఆ కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ తాగితే గిసోటి బస్సులు వస్తాయి. జనంకి మాత్రం అన్ని ఇంతలా పంగనాలు పెట్టి దొంగనా కొడుకులు ఇలా ఓడేమో నెంబర్ 1 ఛానల్ అవుతాడు, ఓడేమో ఎమ్మెల్యే అవుతాడు. జనం ఉచ్చగాలని చేస్తారు కదా. జనంకి అన్ని ఎక్కువ వచ్చి ఈ కొడుకులు బాగుపడరు. ఇగో ఈయన యాక్టివ్ స్కూటీ ఉన్నదే ఫోటో జరాగిరి. టైం బాగుంటే మీకు యాక్టివ్ స్కూటీ చూపిస్తుంది. యాక్టివ్ స్కూటీ కొనుక్కొని బతకలేని పరిస్థితిలో ఉన్నోడు హౌరా మళ్ళీ సార్. నాకు చిత్రమైతే అందరు ఇది పేసి కాని పైసలా. పేసిగాడేమో బెలినో కారు కొంటే దానికి ఈఎంఐ కట్టలేడు. వాడేమో ఈఎంఐ కట్టలేడు. వాడేమో తారు కొంటాడు, ఇన్నోవా కొంటాడు. రావరి ఈ ఫోటో రావాలి. నేను మీకు ఎలా మలేషా రావాలని కోరుకుంటున్నా. నీ స్కూటీ చూపిద్దాం జనాలకి. తెలవాలి కదరా మలేషు. తెలిస్తే మంచిదే కదనా. వింటే మాత్రం మీకు లక్కేనా ఇలా. మలేషియా కానీ స్కూటీ లోడ్ అవుతలేదు. రేపు తీసుకొస్తా పారి మీకు స్కూటీ మీద. మా మలేషియా కానీ స్కూటీ ఇసవంచి ఇప్పుడు ఇది పెడితే 100 కాదు 200 కూడా వస్తుంది. 200 లేదు 500 కూడా వస్తాయి. యాక్టివా స్కూటీకి గతి లేని మా మలేషియా గారు ఇలా ఇన్ని కోట్లు పెట్టి బస్సు వేయించినంటే పాదయాత్రకు. అంతకంటే ముందు ఎమ్మెల్సీ కాకంటే ముందు పాదయాత్ర చేస్తే ఒంటి మీద బట్ట చక్కగా లేదు. ఇప్పుడు ఎట్లొచ్చినాయి? ఎవరిని లంగ పని చేయలే. ఏ లంగ పని చేయలే, ఏ లత్కోరు పని చేయలే, ఏ వ్యాపారం చేయలే, ఏం చేయలే. ఓన్లీ వాదలు తవ్వుకొని బతికినాం కొడక. ఎట్లొచ్చినారా పైసా? పటేల్ నీకు వగులుతుందిరా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫండ్ వండాలి. ఇప్పుడు మామూలు వండొద్దు. ఇట్లా పేదోళ్ళు బతుకు ఇట్లా ఖరాబ్ అయినాయి. ఈ అన్నిటికీ కారకం ఏ లుచ్చ కొడుకు? ఈ లుచ్చ కొడుకే, మల్లేశ్ లుచ్చ కొడుకే. కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ. ముసలవ్వ నీకు ఎంత వస్తుంది? ముసలయ్యా నీకు ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయా? 4000 వస్తాయి. ఈ బతుకులమ్మ అన్నవాడ లుచ్చ కొడుక. వాళ్ళ ఉచ్చ తాగుతుంది కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ. దుప్ప పట్టుకొని తాగుతుంది. వాళ్ళ ఇటువంటి బతుకులో, ఇటువంటి పోరగాళ్ళ బతుకులో మన్ను పోస్తుంది.